I'm from Madhapur and I sell Pragati. ఓకే, ఏ మాదాపూర్ అమ్మా? మా మాదాపూరేనా? ఓకే, మన మాదాపూర్. ఓకే, సెల్ ఫోన్ కల్చరల్ సెల్ ఫోన్ పోతున్న యువజన మంచి దారిలో రావాలంటే ఏం చేయాలి? అంటే సెల్ ఫోన్ ను మంచిగా వాడడం తెలుసుకోవాలి, చెడుగా వాడడం తెలుసుకోవాలి. సెల్ ఫోన్ అనేది కమ్యూనికేషన్ డివైస్, దాన్ని అట్లా వాడితే ఓకే. కానీ సెల్ ఫోన్ ను మీరు వేరే రకంగా వాడితే, సెల్ ఫోన్ ను ఇంకా మీ ప్రగతి కోసం కాకుండా అత్తను ఎలా చంపాలి, భర్తను ఎట్లా కోన సంఖ్యలో కట్టాలనేటువంటి ఈ కల్చర్ ఏదైతే ఉందో అది ప్రమాదం, అది ప్రమాదం. కానీ ప్రపంచం అంతా చిన్న డివైస్ లోకి వచ్చేసింది. ఇప్పుడు సెల్ ఫోన్ అనేటువంటి డివైస్ లోకి వచ్చేసింది. ఈ యాపిల్ వాచ్ ఉంది, దీంట్లో ప్రపంచం వచ్చేసింది, దీంట్లో ప్రపంచం వచ్చేసింది. కాబట్టి ప్రపంచం ఇక్కడ దీని నుంచి దూరం పోలేవు. నువ్వు ఎన్ని రోజులు కూడా సెల్ ఫోన్ నేను వాడను అనుకోని అక్కడ పెట్టుకున్నా కూడా కొంచెం బిటార్ చూసి రింగ్ అవుతుందా లేదా అని మళ్ళీ ఇట్లా చూసుకుంటాం. ఆ టైప్ అన్నట్టు. దాంతో ఆల్రెడీ మనకు తెలియకుండా మన మొదటి వివాహం సెల్ ఫోన్ తో జరిగిపోతుంది. ఇక దానికి ఇక నువ్వు విడదీయలేవు, నువ్వు డైవర్స్ ఇస్తానో కుదరదు. కాబట్టి దాన్ని మంచి కోసం వాడుకోవాలి. సెల్ ఫోన్ ను కానీ టెక్నాలజీని కానీ మంచి కోసం వాడుకోవాలి, అప్పుడు సాధ్యపడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఆయన మీ మధు బీకామ్ ఫస్ట్ ఇయర్ సార్. ఇప్పుడు ఉన్న యువత చెడు వ్యసనాలు బాగా చదువుతుంది కదా సార్, వాళ్ళందరినీ సరైన గాలిలో పెట్టాలంటే ఏం చేయాలి? అసలు వానికి ఒకటి, యువత వ్యసనాలకు బానిస అవుతుంది అని అంటే దీనికి కారణం ఎవరు? దానికి కారణం ఏమీ లేదు. అందుకే అంబేద్కర్ మీకు పదే పదే చెప్పిండు, పొలిటికల్ పవర్ అనేటువంటి మాస్టర్ కి సరైన వ్యక్తి చేతిలో ఉండాలా. ఇవాళ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత చాలా మంది, నేను పూర్తిగా అందరిని అంటున్నాను, చాలా మంది సాయంత్రం అయితే వాని బర్త్డేనా, వీని బర్త్డేనా, ఈయన దగ్గర కేక్ తీసుకుపోదామా, వాడిస్తాడా ఇయ్యాల దావతు, వీడిస్తాడా దావతు, ఇక్కడనే మీ సగం జీవితం నాశనం అవుతుంది. సగం జీవితం నాశనం అవుతా ఉంది. మీరు నేను పుట్టిన కాబట్టి బతకాలి కానీ నాకెక్కడ జీవితం నాయన ఈ భూమి మీద అనేటువంటి ఆలోచనతో వస్తా ఉన్నారు. అట్లా కాదు. మిమ్మల్ని ఎవరు తయారు కమ్మన్నాడు? మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి కదా, మీ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి కదా. ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టి ఇవాళ యువత అంతా, నిజంగా చెప్తా ఉన్నా కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కువ తాగుబోతులను చేయడం వల్ల ఎక్కువ సంపాదించుకోగలుగుతా ఉంది. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఈ యువతకు చెప్తా ఉన్నా, మీలో మార్పు రావాలి, మీరు విజ్ఞానం వైపు రావాలి, మీరు టెక్నాలజీ వైపు రావాలి, మీరు మీ రీసెర్చ్ డెవలప్ చేసుకోండి, లేకపోతే మీరు ఆగమైపోతారు. అవినీతిని అరికట్టడానికి మీరు తీసుకురాబోయే మొదటి చట్టాన్ని లేదా విధానం ఏమిటి? రైట్ టు రీకాల్. రైట్ టు రీకాల్, రైట్ టు రీకాల్ తీసుకొస్తే, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్లో సర్పంచ్ కొడుకును కూడా ఇస్తాడు అప్పుడు. ఎందుకంటే వేరే దానికి పంపించడానికి లేదు. ఏమయ్యా మరి నీ పిల్లగా నీడేస్తాలో మమ్మల్ని వీడేమంటున్నావు అన్నప్పుడు ఏమైతుందంటే ఈయన సపరేట్ గా వేరే చేస్తామంటే ప్రజలు రైట్ టు రీకాల్ పెడతారు. కాబట్టి ఒకటి, ప్రజల చేతుల్లోకి పవర్ ఎక్కువ ఉండాలి. పవర్ ప్రజల చేతుల్లో ఎక్కువ ఉన్నప్పుడు అవినీతి ఆటోమేటిక్ గా అంతమవుతుంది. ప్రజలు 5 ఏళ్లకోసారి కాకుండా 5 ఏళ్లలో ఎన్నిసార్లు అయినా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ప్రజల దగ్గర ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. రైట్ టు రీకాల్ అనేది బ్రహ్మాస్త్రము. మీరు ఆలయం నుంచి పోటీ చేస్తాను మన రీసెంట్ గా ఇదే జడ్జి మీటింగ్ లో చెప్పారు. అంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మిమ్మల్ని ఛాలెంజ్ చేయడం వల్ల పోటీ చేస్తున్నారా, లేకపోతే మీకు ఆలయం పోటీ చేయాలని ఇంతకుముందు ఆలోచన ఉందా? ఇప్పుడు డీలిమిటేషన్ ఉంది. ఆలేరు ఎస్సీకి అవుతుందా, మహిళకి అవుతుందా, ఎవరికైతుందో తెలియదు. అక్కడ అతను యాంకర్ నన్ను అడిగిండు, మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మేడ్చల్ నుంచి చేస్తారు. నేను గీస్తే నేను పుట్టిన గడ్డ ఆలేరు నుంచి చేస్తానని, గీడెందుకు చేస్తా అని చెప్పిన. ఒకవేళ రిజర్వేషన్ అన్ని ఫ్యాక్టర్స్ అనుకూలిస్తే 100% ఆలేరు నుంచి చేస్తా. ఓకే.
అన్నా ఇప్పుడు మీరు మన రాజకీయం గురించి చెప్పారు కదా, రాజకీయం అయితే పోవాలి, ఈ చదువు అనేది ఒక కింద బానిస బతికే అని చెప్పేసి ఒక మాట్లాడు. ఉద్యోగం అంటే ఒక బానిస బతికే అని చెప్పారు. రాజకీయంలో ఎదిగారంటే కూడా బానిస బతికే కాదు. ఇప్పుడు వార్డ్ నెంబర్ మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే దాకా రావాలి. వార్డ్ నెంబర్ కావాలన్నా సర్పంచ్ కాలం మొక్కాడు, సర్పంచ్ కావాలన్నా ఎమ్మెల్యే కాలం మొక్కాడు, ఎమ్మెల్యే సీఎం కాలం మొక్కుతాడు. మరి ఎప్పుడు అందరూ అంటే ఎవరి కాళ్ళ కింద బతకకుండా నిలబడేది ఎప్పుడు అందరూ మనం ఒకటే కాలం మీద నిలబడాలంటే బిజినెస్ పెట్టాలన్నా కానీ ఒక పేరెంట్ గుడిలో మా అయ్యే కూలి చేస్తారు, మా అమ్మ కూలి చేస్తారు. బిజినెస్ పెట్టాలంటే ఒక పాలన ఏదో చేస్తాం. మీ పేరేంటి? నా పేరు అజయ్ అన్న, నాకు ముడపడు. అజయ్ ముడపండురా. ఇప్పుడు రాజకీయం చేయాలంటే బానిసత్వం అలవర్చుకోవాలని చెప్తా ఉన్నాం. మా ఇంట్లో ఒక చిన్న వార్డు మెంబర్ కూడా లేడు. మా ఇంట్లో వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ లేడు. మా గ్రామానికి సర్పంచ్గా పనిచేసినటువంటి నరసింహ గారు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మరి నేను ఎమ్మెల్సీ అయినా కదా ఎవరికి బానిస కాకుండా. అంటే మన ఒక పేరెంట్ కుటుంబానికి వాళ్ళకి వెనుక చూస్తే చెరువు ఉంది, ఇటు ఉన్నోడికి రెడ్డిస్ అంటే కాదు ఎవరికైనా ఒక భూమి ఉంది, వీళ్ళు వెనుక చూసానికి సాగు ఉంది, వీడికి చెరువు ఉంది, వీళ్ళు చేపలు దుంకుతారు, వీళ్ళు చెల్లెలు దుంకుతారు, వీళ్ళు చెల్లె పడతారు, చేపలు దుంకుతారు. అది మన భ్రమ. నీవు లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే ఎట్లయినా చేరుకుంటావు. నాకేముందా, నేను ఇదే చెట్ల కింద మా బీపు నాయకు రొట్టెలు చేసుకొస్తే ఇద్దరం కూర్చొని మామిడికాయ తొక్కేసుకొని తినవా, నా వెనుక ఏం లేదు. లక్ష్యం ఒకటి ఉంది, నువ్వు లక్ష్యంతో బయటికి రా, లక్ష్యంతో బయటికి రా. ఇక ఈయన ఉన్నాడుగా బీపు వాడు జొన్న రొట్టెలు చేసి ఇచ్చేది వాళ్ళమ్మ, నా కోటి వాళ్ళ కోటి తెచ్చేది. ఆయన ఇప్పుడు జెడ్పీ చైర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్. ఆయన ఎవరి కింద బానిసగా లేడు, నేనెవరి కింద బానిసగా లేను. లక్ష్యం కరెక్ట్గా ఉండాలా. లక్ష్యాన్ని చేరుకోలేని అనుకుంటాడు, సాకులు వెతుక్కుంటాడు. అయ్యో నాకు ఇది చౌరస్తా కాడికి పోవాలి, ఆడికేది వాళ్ళ దగ్గర ఉన్నాడు ఆస్తి ఉంది అంతా. ఈ రోజు యువత బానిస అయింది దేనికి? ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తి ఉంది. కేసీఆర్ దగ్గర పైసలు లేకనే కామారెడ్డి కాడు ఓడిపోయిందా? కేసీఆర్ దగ్గర అన్ని ఉన్నాయి మాట. కేసీఆర్ దగ్గర డబ్బు లేక కామారెడ్డి కాడు ఓడిపోలే, ఎన్టీ రామారావు దగ్గర డబ్బు లేక కల్వకుర్తి కాడు ఓడిపోలే, ఇందిరాగాంధీ దగ్గర పైసలు లేక ఓడిపోలే. పైసలు అనేటువంటివి నువ్వు చాలా ఇంపార్టెంట్ అని భావిస్తున్నావు కాబట్టి నీకు ఆలోచన వచ్చింది. ఒకవేళ పైసలు అన్ని డిసైడ్ చేసేది ఉంటే భారతదేశానికి ముఖేష్ అంబానీ శాశ్వత మంత్రి ఉంటుండే, నరేంద్ర మోడీ ఎందుకుంటుండే? బలహీనం మాత్రమే. ఇప్పుడు మన తీర్మానం వలన సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా మన పార్టీలో? మళ్ళన్న సోషల్ మీడియాలో ఎందుకుంటా అంటే సోషల్ మీడియాలో మీరు అందరు ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నా. మీరందరూ ఏమైనా అడవిలు ఉంటే అన్నీ ఉండు. కాబట్టి అందుకే ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడే ఉండాలి. మీరు కూడా సోషల్ మీడియాలో ఉండండి.